ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి, మా స్తుతులను అంగీకరించండి స్వామి. నీకు వందనాలు. మా జీవితాలను అర్హులుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధమైన రక్తధారుల చేత మమ్మల్ని కడగండి, పవిత్రులుగా చేయి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ప్రార్థించిన మనస్సును అయ్యా, స్తుతించిన మనస్సును మా అందరికీ దయచేయండి. మా జీవితాలను సమర్పించుకుంటున్నాం, మా బ్రతుకులను సమర్పించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సమస్తములో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ కూడికలో దేవా అయ్యా, నీ నామ మహిమపరచబడినట్లుగా నీ కార్యములను జరిగించండి దైవాది దేవా. నీకు స్తోత్రములు. సమస్తము ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరే తీసుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మనం పాడి దేవుని యొక్క నామముని ఘనపరుద్దాం. ఏకీభవిస్తున్న వారందరూ కూడా కలిసి పాడి యథార్థముగా ఆత్మతో సత్యముతో దేవాది దేవుణ్ణే మనం ఘనపరుద్దాం. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ నీడలో నేను యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా, యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వారిని నీవే కాపాడువాడవు. వేటకాని ఉరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. వేటకాని ఉరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా,
సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. నీ రెక్కలే నాకు ఆశ్రయమయ్యా, నీ చాటునే విశ్రమించదను తండ్రి. స్తోత్రం. కలిసి పాడదాం. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయమయ్యా, నీ చాటున నేను నివసించదనయ్యా. నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. 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 నేను నమ్మదగిన దైవం. నేను నమ్మదగిన దైవం. దేవాది దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గొప్పవాడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రములు, స్తోత్రములు. ఆధారం ఆశ్రయము నీవే. నమ్మదగిన నా తండ్రి వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతులకు పాత్రుడా వందనాలు. ఆరాధన కరుడా నీకు స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనాను సర్వము నీ కృపను బట్టే దేవా. అయ్యా ఏమై ఉన్నామో నీ కృప తప్ప మాలో అతిశయించడానికి ఏదీ లేదయ్యా. రాజా కృప తప్ప వేరొకటి లేదయ్యా. యేసయ్యా జీవిస్తున్నామంటే నీ కృప, కేవలం నీ కృప దేవా. నీ పరిశుద్ధమైన రక్తదా
దేవుని ఘనపరుద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, యథార్థముగా దేవుని సేవించిన వారమై ఒకసారి కూడా దేవునితో మనం చెబుతాం, దేవా ఈ దినం మేమేమై ఉన్నాము, కేవలం నీ కృప, నీ కృప తప్ప మరి ఏదీ లేదయ్యా. కేవలం నీ కృప తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. లేదయ్యా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. స్తోత్రం. దేవాది దేవా వందనాలు యేసయ్యా. రక్షించిపోవలసిన మమ్మలను వెతికి రక్షించినది నీ కృపయే కదయ్యా. అయ్యా దేవాది దేవానికి స్తోత్రాలు. పాపులమైన మమ్మలను వెతికి రక్షించిన నీ ప్రేమకై వందనాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. స్వరమెత్తి పాడదాం నిండు మనస్సుతో, యథార్థముగా దేవాది దేవుని తట్టు మన కనులెత్తి. నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యముకై స్తోత్రాలు దేవా. నిన్ను ఘనపరచడం, నిన్ను ఆరాధించడం, మమ్మల్ని బలపరచుచున్న దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, నీ వంటి దేవుడెవరయ్యా? నీలా ప్రేమించిన వారెవరయ్యా? యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిత్యము నీ కృప నిలుచున్నది కదయ్యా. ఎడబాయని నీ ప్రేమకై, నీ కృపకై వందనాలు. స్తోత్రం, స్తోత్రం. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నిత్యము నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే.
స్తోత్రాలు. బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. బలపరచుచున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేసిన ప్రతి మేలులకై వందనాలు, ఉపకారములకై నీకు స్తోత్రాలయ్యా. అయ్యా రాజా, నిన్నే ఆరాధించదం, నిన్ను ఘనపరచదం, నిన్ను స్తుతించదం. మా తోడై ఉన్నవాడా, ప్రతి భయములో ఆందోళనలో తండ్రి, ప్రతి ఇరుకునందు మా తోడై ఉన్న ప్రభువా, శ్రమయందు ఆశ్రయమా, మా బలమా, మా దైవమా, నీకు వందనాలు. మమ్మల్ని బలపరచుచున్నందుకై స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఆరాధన 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 ఆరాధన
లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా స్తోత్రం వందనాలు 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 సర్వోన్నతుడా వందనాలు గొలియాతును పడగొట్టుటకై దావీదును బలపరిచిన దేవుణ్ణే మనం ఆరాధించుచుండగా దేవుని సన్నిధిలో ప్రార్థనతో మనుందా నా ప్రతి బలహీన సమయంలో నన్ను బలపరిచే దేవా నీకే ఆరాధన అంటూ స్వరమితి పాడదాం. గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగేదా ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగేదా ఆరాధన 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 నీకేనయ్యా ఆరాధన 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 నీకేసయ్యా ఆరాధన 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 నీకేనయ్యా ఆరాధన 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 నీకేసయ్యా ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ఏ భయము నాకు లేనేలేదుగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీవు నా తోడుండగా నీ కృప నా తోడుండగా నా యేసయ్యా స్తోత్రం స్తోత్రం విశ్వాసముతో పాడదామా యథార్థముగా పాడదాం నీ కృప నా తోడున్నందుకే వందనాలయ్యా నువ్వు నా తోడయ్యున్నందుకే స్తోత్రాలు ఇక భయపడనయ్యా ఇక దిగులు పడనయ్యా నిన్నే సేవించదని నీ అందే నిరీక్షణతో పరిపూర్ణమైన విశ్వాసం ఉంచదనయ్యా యేసయ్యా స్తోత్రం 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 ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించిన వారసత్వమునిచ్చినావుగా ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించిన వారసత్వమునిచ్చినావుగా నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా
లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనే లేదుగా నీ కృప నా తోడుండగా, ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి, ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేసయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేసయ్యా. హల్లెలూయా మహోన్నతుడా, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, మా జీవితాలను సమర్పించుకుంటున్నాం. యేసయ్యా నీకే ఆరాధన. మా బలహీన పరిస్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి, పగిలిపోయిన స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తయ్యా, మమ్మల్ని సరిచేయి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా జీవితాలను మేము సమర్పించుకుంటుండగా దేవా మమ్మల్ని క్షమించయ్యా, దేవా మా లోటుపాట్లను క్షమించండి తండ్రి. యేసయ్యా మా బలహీనతలో మమ్మల్ని లేవనెత్తయ్యా, మమ్మల్ని బలపరచు తండ్రి, నీకు స్తోత్రాలు. దావీదును బలపరిచినందుకే నీకు వందనాలయ్యా. బలహీనుడైనను ప్రభువా, దావీదును ప్రభువా అయ్యా తండ్రి బలపరిచిన దేవుడు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగుణ నా యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. గొలియాతును పడగొట్టుడికై కావలసిన ఆత్మ బలమును మాకు దయచేయండి అయ్యా. రాజా ప్రభువా, పోరాడిన బలమును, యుద్ధము చేసిన శక్తిని అయ్యా మాకు అనుగ్రహించని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపయ్యా, ఆత్మ బలమును మాకు అనుగ్రహించు దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించని, మమ్మల్ని బలపరచు దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ నామమునే ఆశ్రయిస్తున్నాం, నీ నామమునే తండ్రి ఆశ్రయిస్తున్నాం. నీ నామము సజీవమైన నామం యేసయ్యా. యేసయ్య నామమే శక్తి కలిగిన నామము కనుక బలమైన నామమును మనం ఆశ్రయిస్తూ నీతిమంతునికి ఆపద కలగగా ఆయన నామమును ఆశ్రయించిన రీతిగా మన శ్రమలో, మన కష్టములో, ప్రతి విషయములో యేసు నామమును ఆశ్రయిద్దాం, యేసు నామమునే మనం స్మరిద్దాం. స్తోత్రం. సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమింపబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమింపబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను.
రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. విశ్వాసముతో పాడుదాం. యేసు నామమే మనకి జయమిచ్చును, యేసు నామమే మనలకు విడుదల అనుగ్రహించును. రోగములో బలహీనతలో స్వస్థత ఇచ్చేది నీ నామమే. స్తోత్రం. నీ నామమే కదయ్యా సర్వ సృష్టి సృజింపబడెను, నీ నామములోనే పాపమంతా క్షమింపబడును. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. యేసు నామమే, యేసు నామమే, యేసు నామములోనే ప్రతి రోగము నుండి మనకి స్వస్థత, ప్రతి శాపము విరగొట్టబడును కదా. విశ్వాసముతో పాడుదాం. యేసయ్యా నీ నామమును స్మరిస్తుండగా మా జీవితంలో ఉన్న శాపమును తొలగించయ్యా, పాప శాపమును తొలగించయ్యా. నీ నామములో మా రోగమును తీసివేదేవా. యేసయ్యా దేవా ప్రతి బంధకములోని మాకు విడుదల యేసు నామములోనే దేవా. స్తోత్రం, స్తోత్రం. సమాధానం ఇచ్చేది యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకి ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకి ఘనత. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే
కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా నీ నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము యేసయ్యా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము యేసు నామమే నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమింపబడును ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును ఆ నామమునే స్మరింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును ఆ నామమునే స్మరింతును నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము యేసు నామమునే ఆశ్రయిస్తున్నామయ్యా నీ నామమే మా ఆధారము మా జీవితాలను మేము సమర్పించుకుంటున్నాం యేసయ్యా నీకు స్తోత్రములు సర్వోన్నతుడా ప్రభుల ప్రభువా రాజాది రాజా నీకు వందనాలు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడవయ్యా స్తుతుల మీద ఆసీనుడై దేవా మా మధ్య ఉన్న తండ్రి మాతో ఉన్న దేవా నీకు స్తోత్రాలు నిన్నే ఆశ్రయిస్తున్నామయ్యా వందనాలు యేసయ్యా నీకు స్తోత్రములు సర్వోన్నతుడా మహోన్నతుడా మహిమ కలిగిన మా దేవా ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు మేము ఏ పాటి వారము అనుదినము అనుక్షణము సంగముగా మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్న నీ ప్రేమకై వందనాలు మేము ప్రభువా నమ్మదగిన వారము కానప్పటికీ అయోగ్యులమైనను నాదా నీవు నమ్మదగిన దేవుడివై అనుదినము మా చెయ్యి విడవక మమ్మల్ని బలపరుస్తున్న నీ ప్రేమకై వందనాలయ్యా మమ్మల్ని ఇంకను సరిచేయండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నీ యందు ప్రభువా వర్ధిల్లిన కృప మాకు దయచేతండి వాక్యములో ప్రార్థనలో విశ్వాసములో అయ్యా ఆత్మీయముగా బలం పొందినట్లుగా నీ రాకడ పర్యంతము నాదా అయ్యా విశ్వాసముల మెలకువగా ఉండిన కృప సంఘముగా మా అందరికీ దయచేయండి ఈ సాయంకాల వేళ సమయంలో మరొకసారి మా జీవితాలు సమర్పించుకుంటున్నాం పేరు పేరున సంఘములో ప్రతి ఒక్కొక్కరిని నీ రక్తములో ముద్రించి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు శరీర రీతిలో రోగులుగా బలహీనలుగా ఉన్న వారిని ముట్టి స్వస్థత దయచేయండి
సమాధానం లేక శ్రమలో వేదనలో ఉంటున్న వారికి దేవా విడుదల జయాన్ని అనుగ్రహించి సాక్షులుగా వారిని నిలబెట్టండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారిని ప్రభువా అయ్యా నీ యొక్క అద్భుతమైన మార్గములు వారి జీవితంలో తెరచి ఆర్థికంగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్య భాగం దగ్గర ప్రభువా మా తల వాల్చుచుండగా తండ్రి నిశ్చయముగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దేవా దీవెనలతో సంఘమును తృప్తిపరిచి దేవా అన్ని విధములైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే తీసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడికి నామముకి మహిమ ఘనత కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో ఈ రీతిగా మరి దేవుడికి సన్నిధిలో మనం కూడి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో ఆయన కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రార్థనలో పాలు పొందుచున్న ప్రతి బిడల్ని దేవుడు ప్రత్యేకముగా దేవుడు బలపరిచి శక్తిపరిచి ప్రతి వారిని దేవుడు పైకి లేవనెత్తి వారి యొక్క ప్రతి అవసరములను దేవుడు తీర్చి సమాధానమనిచ్చి నెమ్మదినిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యమని మనం ధ్యానించుకుందాం. మన ప్రార్థనతో దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాలను మనం సమర్పించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుతున్నాం. Romans chapter 5 verse 8. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చదవబడిన ఒక వాక్యము మన యొక్క జీవితాలకి పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆయన చేసి నడిపించును గాక. ఆమేన్. ఈ యొక్క అంశములను మనము గ్రహించినట్లయితే అపోస్తల పౌలు రోమిలి సంఘానికి ఆయన ఈ మాటలను బోధించుచుండగా ఇక్కడ ప్రత్యేకమైన ఒక ప్రాముఖ్యమైన ఒక సందేశాన్ని అందిస్తున్నాడు. అపోస్తల పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభువారు మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు ఏం చేశాడంటే మరణించాడు. అయోగ్యులుగా ఉన్నప్పుడు, యోగ్యత లేని సమయంలో, అర్హత లేని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే మన కొరకు బలిగా ఆయన తీర్చబడ్డాడు. ఇక్కడ రాసిన సంగతి ఎందుకు అని ఆలోచించినట్లయితే ప్రజలు వారి యొక్క పాపములో వాళ్ళు జీవిస్తూ ఇంకనూ అవివేకులుగా ఆలోచన లేని వారుగా మరి దేవుడు వారిపైన చూపించిన ప్రేమని ఇంకనూ గుర్తెరగలేని వారుగా అనేకులు జీవించుచున్నారు. దేవుడు మనకు ఉపకారమని చేయాలని ఆశించుచున్నాడు. ఈ దినములో మీ యొక్క కుటుంబాల్లో మీ జీవితంలో ఒక ఉపకారము జరుగుతుందంటే ఎంత మనం సంతోషిస్తూ ఉంటాం. ఒక మంచి కార్యాలు మన కుటుంబంలో జరుగుతున్నట్లయితే మనం ఎంతగానో మనం సంతోషిస్తున్నాం. ఒక వ్యక్తి సహాయం చేసినట్లయితే, మన అవసరములను తీర్చినట్లయితే, ఒక ఉపకారము చేసినట్లయితే మనం ఎంతగానో ఆనందిస్తూ ఉంటాం. నా మాటలు వినిచున్నవారా? దేవుడి యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆ యేసు ప్రభువారు మన కొరకు ఆయన మరణించాడట. ఈ దినము సర్వశక్తి గల దేవుడు
ఆయన చెప్పుచున్న మాటలను మనము గ్రహించిన వారుగా తీర్చబడాలి. ఆయన ప్రేమతో మనల్ని పిలుచుచున్నాడు. మన జీవితంలో ఈ దినం ఒక ఉపకారము చేయాలని, అపకారము కాదు, ఉపకారము చేయాలని. ఈ లోకమైన మనుష్యులైతే వాడికంటే అధికముగా ఎదిగిపోయినట్లయితే అపకారము చేస్తూ ఉంటారు. వారికంటే బాగుపడుతున్నట్లయితే అపకారము చేస్తూ ఉంటారు. దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుష్టతాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. అనేకమైన ఘోరమైన కార్యాలు వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. కానీ ఈ దినం యేసు ప్రభు వారు నీకు ఉపకారము చేయాలని దేవుడు ఆశించుచున్నాడు. దేవుడు ఉపకారము చేయాలని ఆశించుచుండగా సాతానుడు ఏం చేస్తాడంటే మన ఆలోచనలను వాడు పాడు చేసి దేవుడు చెప్పుచున్న ఈ యొక్క ఉపకారములను, దేవుడు చేయుచున్న ఈ ఉపకారముల యొద్ద నుండి మన యొక్క దృష్టిని తీసివేసి దుష్టుడు ఏం చేస్తున్నాడంటే అనేకమైన అబద్ధ సందేశములను వాడు మనకి నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు, చూపిస్తున్నాడని సత్యాన్ని గ్రహించాలి. ఈ దినము నువ్వు నేను రక్షింపబడాలంటే ఒకే మార్గం ఉంది. ఈ దినము నీ జీవితంలో ఒక విడుదల రావాలంటే, నీ కుటుంబంలో ఒక విడుదల రావాలంటే ఒకే ఒక్క మార్గము. అది ఏ మార్గం అంటే యేసు యొక్క మార్గము. ఆయన రక్తములో కడగబడకుండా, మన పరిశుద్ధపరచబడకుండా మన శరీరంలో స్వస్థత కలగదు, మన కుటుంబంలో జయము కలగదు. దేవుడు ఉపకారము చేయాలని ఆశించినప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే అనేకమైన అబద్ధమైన సందేశముల చేత అనేకమైన మనుషులను, క్రైస్తవులను, దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్న వారిని మోసపరుచుచున్నాడు. ఉపకారము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, కానీ సర్వమానవులు రక్షించడానికి, ఒక ఉపకారమని చేయుటకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఈ యొక్క సందేశమని మనం అర్థము చేసుకోవడానికి కొన్ని భాగాల్లో దేవుడి యొక్క వాక్యములో మనం నేర్చుకుందాం. 2 సమూయేలు 10వ అధ్యాయములో మనం చూచినట్లయితే, 2 సమూయేలు 10వ అధ్యాయం నుండి మనం చూచినట్లయితే దావీదు ఆయన యొక్క అధికారముకు వచ్చిన తర్వాత యొక్క ఉన్నతమైన ఒక స్థితిలో వచ్చి సైన్య బలము కలిగిన సమయంలో దావీదు ఒక ఉపకారము చేయాలని దావీదు ఆశిస్తాడు. హానోను అని ఒక రాజుకి ఉపకారము చేయాలని. ఆమోను యొక్క రాజు హానోను. ఈ యొక్క రాజు హానోను రాజుని ప్రోత్సాహపరచాలని, ఓదార్చాలని ఎందుకు ఈ యొక్క ఉపకారము చేయాలనుకున్నాడంటే, దావీదు సౌలు దగ్గర నుండి పరిగెడుతున్న సమయంలో ఈ హానోను యొక్క తండ్రి దగ్గర ఆదరణ పొందాడు. ఈ హానోను యొక్క తండ్రి సౌలు యొక్క శత్రు, ఇశ్రాయేలు యొక్క శత్రు. ఆ దినాల్లో సౌలు దావీదుని వెంటాడుతున్నాడు గనక, చంపాలని ఆశిస్తున్నాడు గనక, సౌలుకి దావీదు శత్రువు గనక ఈ హానోను యొక్క తండ్రి ఏం చేశాడంటే ఈ యొక్క దావీదుని ఆదుకున్నాడు, దావీదుకి సహాయం చేశాడు. ఈ యొక్క విషయములను జ్ఞాపము చేసుకొని దావీదు తన యొక్క మంచి యొక్క అధికారముకు వచ్చిన తర్వాత, ఒక మంచి స్థానముకు వచ్చిన తర్వాత హానోన్ని బలపరచాలని, ఓదార్చాలని, ఉపకారము చేయాలని ఆశించాడు. ఆశించి దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన యొక్క సేవకులను, లేకపోతే తనతో ఉన్న ప్రజలతో కొన్ని వర్తమానము ఇచ్చి, కొన్ని బహుమానములు ఇచ్చి, కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పుతూ ఈ యొక్క దావీదు యొక్క కొంతమంది శిష్యులను దావీదు ఏం చేశాడంటే ఈ యొక్క దేశానికి ఆయన పంపించాడు. హానోను కలవడానికి పంపించాడు. ఇక్కడ సంఘటనలను మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దావీదు యొక్క దాసులు అమోని యొక్క ఈ యొక్క దేశముకి, లేకపోతే ఈ యొక్క రాజ్యములో వాళ్ళు ప్రవేశించినప్పుడు అక్కడున్న ప్రజలు హానోను దగ్గరికి వెళ్ళి, ఈ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజు దావీదు
తన యొక్క సేవకులను పంపించాడు. ఈ యొక్క సేవకుల్ని పంపించాడు గనక నువ్వు వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. వారు మోసగాలు, వారిని నమ్మడానికి వీలు లేదు. వారు చెప్పిన మాట, మరి వారు వచ్చినది వారు మనల్ని నాశనం చేయడానికి వచ్చారేమో, అనేకమైన అబద్ధమైన వర్తమానములు ఇవ్వడం ప్రారంభించారు. కానీ వీళ్ళు వచ్చిన కారణం ఏంటంటే ఉపకారము చేయడానికి వచ్చారు, అపకారము చేయడానికి కాదు. ఎప్పుడైతే ఈ సేవకులు వచ్చారో, ఈ దావీదు యొక్క దాసులు వచ్చారో, వెంటనే వారిని ఏం చేశారట, వారిని అక్కడ సిగ్గుపరిచి వారి యొక్క ఒక్క వైపు వారి గెడ్డాన్ని వారు గీసివేసి వాళ్ళ వస్త్రములను చింపివేసి ఎంతగానో వాళ్ళని సిగ్గుపరిచి అవమానపరిచిన ఒక పరిస్థితులను అక్కడ చూస్తున్నాం. చూడండి, దావీదు ఉపకారము చేయడానికి, దావీదు ఒక మంచిది చేయడానికి ఆ యొక్క ప్రాంతంలో లేకపోతే ఆ రాజ్యములో తన యొక్క సేవకుల్ని పంపించినప్పుడు దుష్టుడు ఏ రీతిగా పనిచేశాడో చూడండి. అనాను యొక్క ఆలోచనలను పాడు చేసిన రీతిగా, ఇంకా రెండో రీతిగా ఆలోచించలేదు. ఇంకా దావీదు అనిన వెంటనే అసహ్యము తెచ్చుకున్నాడు, కోపము తెచ్చుకున్నాడు. దావీదు యొక్క దాసులను వెంటనే వారి పైన ఏదో శిక్ష విధించాలని, క్రూరముగా ప్రవర్తించాలని ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. దానికి కారణము మనం వెతికినట్లయితే మన ఆ వచనాలు మనం ఒకసారి చదువుదాం. మొదటి నుండి మనం చదువుదాం. పిమ్మట ఆమోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానోనును అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానోనును తండ్రి అయిన నాహోషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానోనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమోనీయుల దేశంలోకి రాగా అమోనీయులు గనులు తమ రాజగు హాననుతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? చూడండి, నువ్వు ఇలాగు అనుకొనుచున్నావా? నిన్ను ఓదార్చడానికి దావీదు తన యొక్క ఎవరిని, ప్రజలను, దాసులను పంపించారని నువ్వు అనుకొనుచున్నావా? చదువుదాం. ఈ పట్టణమును నాశనము చేయవలెనని, ఈ పట్టణమును నాశనము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? చూడండి, దావీదు యొక్క ఉద్దేశము ఒక కృతజ్ఞత కలిగిన, ఒక స్వభావము, గుణము కలిగిన వాడు. ఎప్పుడే మర్చిపోవచ్చు. ఒక రాజ్యముకి ఒక రాజుగా తీర్చబడిన తర్వాత, లేనట్లయితే ఒక సైన్యాన్ని, బలమైన సైన్యాన్ని సంపాదించుకొని ఉన్నతమైన స్థానములో ఉన్నప్పుడు చూడండి, మంచి చేసిన వారిని జ్ఞాపము చేసుకొని ఎలాగైనా ఉపకారము చేయాలని ఆశించుచున్న సమయంలో అనోను వారు నిజముగా నీ తండ్రి మరణించాడని నిన్ను ఓదార్చడానికి వాళ్ళు వచ్చారనుకున్నావా? కాదు. ఇక్కడంతయు వారిని నాశనం చేయడానికి వారు జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు వచ్చారని రాజు యొక్క హృదయాన్ని, ఆలోచనలను పాడు చేస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఈ దినము కూడా అపవాది ఆ రీతిగానే, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క వాక్యము చేత ఆయన మాట్లాడుచుండగా సాతానుడు అంటాడు, లేదు, వాక్యానుసారముగా నువ్వు జీవించినట్లయితే నువ్వు బాగుపడవు, వాక్యానుసారముగా నువ్వు నడిచినట్లయితే నీ కుటుంబము దీవింపబడదు, నువ్వు నశించిపోతావు, నీ సొంత వారు నిన్ను విడిచిపెడతారు, నీ బంధువులు నిన్ను విడిచిపెడతారు, సమస్తము నష్టము కలుగుతుందని అనేకమైన అబద్ధాలు నీ హృదయములో వాడు బోధిస్తున్నాడే. ఈ దినాలు అనేకులకి నిరాశ,
నిరాశతో జీవిస్తున్నారు, దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుతున్నారు, అయినప్పటికీ నీ ధైర్యం లేదు. సంవత్సరములు గడుస్తున్నాయి, అయినప్పటికీ నీ జీవితంలో ఒక విడుదల లేదు. దానికి కారణం ఏంటంటే దుష్టుడైన అపవాది నీ హృదయంలో అనేకమైన అనుమానములు పెడుతూ, నువ్వు అలాగ అనుకునుచున్నావా? దేవుడిచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చబడతాయి అనుకుంటున్నావా? ఎన్ని వాగ్దానాలు ఇవ్వలేదు దేవుడు, ఎన్నిసార్లు నీతో మాట్లాడి ఆయన వాగ్దానాలు ఇవ్వలేదు. నిజముగా అది నెరవేర్చబడతాయి అనుకుంటున్నావా? లేదు. నీ సమయాన్ని వ్యర్థము చేసుకుంటున్నావు. నువ్వు ఆ రీతిగా నువ్వు ఆలోచించొద్దు. చూడండి ఎంత దుష్టతమో. ఒక వ్యక్తిని మనం వ్యక్తిగతంగా మనం చూచినట్లయితే ఒక వ్యక్తిని ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ప్రోత్సాహపరిచిన వారే ఉండాలి. మంచి మాటల చేత ఉపకారము చేసిన వారే ఉండాలి. వారి యొక్క మేలు కొరకు మనము ఆశించి వారికి ప్రోత్సాహపరిచిన వారుగా మనం తీర్చబడాలి. దేవుడి యొక్క సువార్తమానం ఒక వ్యక్తిని రక్షించుచుండగా ఆ సువార్తమానమును మనం ఏం చేయాలంటే ఆ నశించిపోతున్న ఆ వ్యక్తికి మనం అందించాలి. ఆ వ్యక్తికి ఉపకారము చేసిన వారే దేవుడి యొక్క సన్నిధిలో ఒక వ్యక్తిని లేదా తోటి సహోదరుని తోటి సహోదరుని ప్రోత్సాహపరచుట, దేవుణ్ణి ప్రేమించడానికి ఆయన సన్నిధిలో ఎదగడానికి ప్రోత్సాహపరచుట, నిరాశపరచకూడదు. ప్రోత్సాహపరిచిన ఒక స్వభావము. ఎందుకంటే దేవుడి యొక్క మాట యథార్థమైన మాట ఉన్నది. ఆయన ఉపకారము చేయడానికి, నిన్ను నశింప చేయడానికి కాదు. ఈ దినములో చాలామంది దేవుడి యొక్క వాక్యముని వారు వినుచుండగా వారికి అది గాయము తగిలినట్లు ఉంటుంది. వారిని కొట్టినట్లు ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాడు, కొట్టినట్లు మాట్లాడతాడు, నీకు దుఃఖము కలిగినట్లు మాట్లాడతాడు అని చెప్పి ఆయన నిన్ను ప్రేమించట్లేదని కాదు. నేను ఎంతగానో ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన ఒక మాటని ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు నేర్పించుచున్నాడు, నీకు బోధించుచున్నాడు. ఉపకారము చేయడానికే. ఈ పాపమును అసహించుకో అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపించడం మాత్రమే కాదు, దేవుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు పాపియవే ఉన్నావు గనక ఈ పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి నువ్వు వచ్చినట్లయితే నిశ్చయముగా నేను నిన్ను శుద్ధిపరిచి నిన్ను పవిత్రపరిచి నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేస్తానని సర్వశక్తి గల దేవుడు ఆయన మాట్లాడుచున్నాడే. కానీ అనేకలు అంటూ ఉంటారు, నా ఫ్రీడమ్ పోతుందండి, నా స్వేచ్ఛ పోతుంది, వాక్యానుసారంగా జీవించాలంటే నా స్వేచ్ఛ పోతుంది. సంగమా, నా మాటలు వినుచున్నవారా, దేవుడు నీ స్వేచ్ఛను తీసివేయట్లే. నిజమైన స్వతంత్రములోకి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని ఒక ఆలోచన కలిగిన వాడైన ఉండాలి. నిన్ను నాశనము చేయడానికి కాదు నిన్ను పిలిచింది, నిన్ను నిజమైన ఒక స్వతంత్రములో నడిపించడానికి. ఈ లోకమైన స్వతంత్రము, ఈ లోకమైన ఫ్రీడమ్ అంతయు నీకు ఇంపుగా ఉంటుంది, నీ శరీరాన్ని సంతోషపెడుతూ ఉంటుంది, నీకెంతో ఆనందం ఇస్తూ ఉంటుంది. కానీ ఈ లోకం యొక్క అంతము ఎలా తీర్చబడుతుందంటే అది భయంకరముగా. ఈ లోకమైన మార్గము అది విశాలమైనది, దాని యొక్క అంతం ఎలాగుంది? భయంకరముగా. దుఃఖము, నరకము, వేదన, ప్రయాసము, ఈ లోకములో ఉన్న ఆ స్వతంత్రము నిన్ను రోగిగా చేస్తుంది, నిన్ను బలహీనుడిగా చేస్తుంది, సోమరివాడిగా చేస్తుంది, రెస్పాన్సిబుల్ లేనివాడిగా చేస్తుంది, బాధ్యత లేనివాడిగా చేస్తుంది. ప్రయోజనము, నీ జీవితము ద్వారా ఎవరికి ప్రయోజనము లేని ఒక పరిస్థితుల్లోకి
ఈ లోకము తీసుకొని వస్తుంది. తల్లిదండ్రులకి నీ బట్టి ప్రయోజనము లేదు, నీ భార్యకి నీ బిడ్డలకి నీ బట్టి ప్రయోజనము లేదు, నీ భర్తకి నీ బిడ్డలకి నీ బట్టి ప్రయోజనము లేదు, నీ తల్లిదండ్రులకి నీ బట్టి ప్రయోజనము లేదు. ఏ విధమైన ఒక ప్రయోజనము లేని జీవితము ఈ లోకమైన స్వతంత్రం నీకు ఇస్తుంది. కానీ హ్యాపీయే, కావలసిందంతా దొరుకుతుంది, కానీ దాని అంతము భయంకరంగా ఉంటుంది. కానీ యేసుప్రభు అంటే నా మార్గము ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గములో నేను ఎందుకు నడిపిస్తున్నానంటే నువ్వు దుఃఖపడాలని కాదు, నువ్వు ప్రయాసపడాలని కాదు, నువ్వు నిందింపబడాలని కాదు. దేవుడు ఆశించుచున్నది దాని యొక్క అంతము. నువ్వు ఇరుకైన మార్గములో నువ్వు నడుచుచుండగా ఏ రీతిగా తిన్నంగా నడవాలో, మర్యాదగా ఏ రీతిగా నడవాలో, ఈ లోకములో ఏ రీతిగా నువ్వు పద్ధతిగా నువ్వు జీవించగలవో ఈ ఇరుకైన మార్గము నీకేం చేస్తుందంటే నేర్పిస్తుంది. దాని యొక్క అంతము సంతోషము, పరలోక రాజ్యమైనది, దేవుడి యొక్క రాజ్యమై ఉన్నది. దేవుడు నీకు ఉపకారము చేయాలని ఆశించుచున్నాడు. దావీదు ఈ యొక్క హనోనికి ఉపకారము చేయాలని ఆశించాడు. ఉపకారము చేయాలని ఆశించినప్పుడు కొంతమంది దుష్టులు ఏం చేశారంటే ఆ మాటలను మార్చి ఎలాగైనాను తిరుగుబాటు చేయాలని, ఎలాగైనాను ఈ మాటలను మార్చి రాజుకి చెప్పాలని రాజుతో అంటున్నారు, నువ్వు అనుకొనుచున్నావా? నిజముగా నేను ఓదార్చాలని నువ్వు అనుకొనుచున్నావా? సంగమా, దేవుడికి సన్నిధిలో మనం ఎదుగుచుండగా మనం జాగ్రత్తగా మన ఈ మాటలను మనం గ్రహించిన వారుగా మనము తీర్చబడదాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఉపకారము చేయడానికి వచ్చారు. కానీ యేసు ప్రభువారిని వారు కొట్టారు, కొరడాలతో కొట్టారు, తన వీపుని పొలము దున్నిన వలె దున్ని ఉన్నారు. ఆయన కాలుతో తన్నారు, ఆయన దూషించారు, అవమానించారు, అపహాసించారు, తలపైన ముళ్ళు కిరీటము పెట్టారు, భయంకరమైన దుఃఖాన్ని తీసుకొని వచ్చారు. భయంకరమైన ఒక దుఃఖము కలిగింది. అయినప్పటికీ యేసు ప్రభువారు అన్నారు, నేను ఉపకారము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. నా రక్తము ద్వారా మీకు విడుదల కలుగుతుంది, నా యొక్క శరీరము ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. నేను గాయములు పొందుతున్నానంటే అది మీకు స్వస్థత కలుగుతుంది. ఉపకారము చేయాలని ఆశించాడు. కానీ ఒక్కొక్క కొరడాల దెబ్బలు ఎలా కొట్టారంటే అపకారము చేయడానికి. నిజముగా నువ్వు రక్షకుడా? నిజముగా నువ్వే రక్షించిన వాడా? నిజముగా నువ్వు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకో. నిజముగా నువ్వు మెస్సయ్య అయితే నువ్వు సిలువను దిగి నువ్వు కిందకి రా. అనేకమైన దూషణకరమైన మాటలు ప్రతి విషయంలో దేవుడు సహించి ఆయన ఉపకారం చేయాలని ఆశించాడు. కానీ నా మాటలు వినిచిన వారు జాగ్రత్త. ఈ ఉపకారమైన సందేశమని నువ్వు అంగీకరిస్తే మాత్రమే నువ్వు రక్షింపబడతావు. ఒకవేళ ఉపకారమైన సందేశమని నువ్వు అంగీకరించలేనట్లయితే ఒక గొప్ప తీర్పు రాబోతుందని నువ్వు గ్రహించాలి. దేవుడు ఈ దినము కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు మారు మనస్సు పొందు, పశ్చాత్తాపపడు, నేను నీకు ఉపకారము చేయడానికి ఇంకా నువ్వు సిద్ధముగా ఉన్నాను. నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను ప్రేమించడానికి, నీ జీవితంలో మంచిది చేయడానికి, నేను ఓదార్చడానికి నేను ఈ దినము కూడా నేను సిద్ధముగా ఉన్నానని సువార్త ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. సువార్త బోధింపబడుతుంది. కానీ ఇంకా నువ్వు సువార్తను అంగీకరించలేనట్లయితే, దేవుడి యొక్క ఆజ్ఞలకి లోబడ్డానికి నువ్వు ఇష్టపడలేనట్లయితే, ఆయన మాట ప్రకారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడలేనట్లయితే
మా ఒక గొప్ప తీర్పు రాబోతుంది, ఒక గొప్ప తీర్పు రాబోతుంది. చూడండి, ఈ యొక్క దుష్టుడి యొక్క ఆలోచనలు చూసినట్లయితే బ్యాడ్ అడ్వైస్ అంటారు. వారు ఇచ్చుచున్న ఉపదేశములన్నీ అవన్నీ తప్పై ఉంటుంది. అహాబుకు ఒకరోజు నాబోతు యొక్క స్థలము కావాలని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు తన యొక్క భార్య, అహాబు యొక్క భార్య యెజబెల్ ఏం చేసింది? నువ్వు రాజువే, నువ్వెందుకు కూర్చొని ఏడుస్తావు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వు ఒక రాజువే, నీకు ఏమి కావాలో అది తీసుకోవచ్చు. కానీ ఆడు ఇవ్వడంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక రాజువే. నువ్వు అనుకున్నట్లయితే వాడిని ఒక క్షణములో నువ్వు చంపేయవచ్చు. చూడండి, ఒక భూమిని సంపాదించడానికి ఏ రీతిగా ఈ రాజు పాపమైన ఒక ఉపదేశములను తీసుకొని, సందేశములను తీసుకొని దానికి లోబడి, చూడండి ఆఖరి మనం అక్కడ చదివినట్లయితే ఆఖరిగా నాబోతుని ఏం చేస్తారు? కుయెత్తగా దైవ దూషణ చేశాడని రాళ్ళు వేసి చంపివేస్తారు. ఎంత ఘోరమో! ఎందుకు చంపివేశారు? బ్యాడ్ అడ్వైస్. ఈ దినము దేవుడికి ఇష్టంలో ఎదుగుచున్న నీవు దేవుడికి వాక్యము తప్ప మరొక ఆలోచనను తీసుకోవడానికి వీల్లేదు. దేవుడికి ఆలోచన ఒక్కటే నిన్ను స్థిరపరుస్తుంది. దేవుడికి ఆలోచన ఒక్కటే నిన్ను ధైర్యపరిచి బలపరిచి నిన్ను ముందుకు నడిపించుచున్నది. మనుషుల యొక్క మాటలు విన్నట్లయితే నువ్వు అధైర్యపడిపోతావు, పాపమైన విషయముల్లో నువ్వు పడిపోతావు. మోసకరమైన సంపాదన అనేకులు చేస్తూ ఉంటారు. వారి వ్యాపారములో మోసము, వారు చేయుచున్న పనుల్లో మోసము, వారి సంపాదన అంతా మోసమే. ఎందుకంటే ప్రారంభంలో మోసముతో సంపాదించాలనుకోలే, యథార్థంగా పనిచేయాలనుకున్నాడు. కానీ వాడితో నా మాట ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే నిన్నటి దినం అని నేర్చుకున్నా. నువ్వు నిబ్బరముగా ఉండు, ధైర్యము కలిగి ఉండు. నేను చెప్పిన ప్రతి మాట ప్రకారముగా నువ్వు నడు, దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించు. ఆ రీతిగా ఉన్నట్లయితే మోషే నేను ఏ రీతిగా నడిపించానో ఆ రీతిగా నీ ప్రతి మార్గములో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు, యెహోవా దేవుడు, యెహోషువాకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కానీ ఈ దినాల్లో చాలామంది క్రీస్తు వైపు వాళ్ళ దృష్టిని మలిచి యేసుని చూడు అని చెప్పక ఈ లోకమైన అనేకమైన వస్తువుల వైపు వాళ్ళు దృష్టిని వాళ్ళు పెడుతున్నారే. ఎవరు? బ్యాడ్ అడ్వైస్ ఇచ్చినవారు, తప్పు విధముగా నడిపించుచున్నవారు. యేసుని చూడని చెప్పినప్పుడు ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే నూనె బాటిల్ వైపు చూపిస్తాడు, లేకపోతే ఆ పలానా ప్రవచనం చెప్పిన వారి వైపు చూపిస్తాడు. నువ్వు రా, బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్తాను, నేను పలానా దగ్గర తీసుకొని వెళ్తాను. ఈ అమ్మగారికి లేదా ఈ అయ్యగారికి ఒక 2 కిలోమీటర్లు నడడానికే కష్టం. ప్రతి ఆదివారం రావడానికి, దేవుడి యొక్క మందిరానికి రావడానికే చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాడు. కానీ 100 కిలోమీటర్లు బండ్లు వెళ్ళిపోవడానికి ఎందుకు? త్వరగా దీవింపడిపోవాలి. ఏంటి ప్రవచనం? దేవుడు చెప్పేస్తాడు ఏదో. అక్కడికి వెళ్తే ఏదో కార్యాలు జరిగిపోతాయి, ఏ కొండ ఎక్కేస్తే కార్యాలు జరిగిపోతాయి, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే కార్యాలు జరిగిపోతాయి. ఇంకెంత కాలమో? ఎవరి మాటను నువ్వు అనుసరిస్తున్నావు? క్రీస్తు యొక్క మాట వైపు నీ దృష్టిని పెట్టి ఉన్నావా? ఆయనకు ఉపకారము చేయాలని ఆశించుచున్నాడు. ఈ లోకములో అనేకమైన దుష్ట హృదయం కలిగిన వారు నీ యొక్క విశ్వాసమని పాడు చేయడానికి అనేకమైన రీతిగా అనేకమైన విషయములను నీకు నేర్పిస్తూ ఉన్నారు. ఆ విషయముల నుండి నువ్వు బయటికి వచ్చి నువ్వు పశ్చాత్తాపపడి క్రీస్తు వైపు నువ్వు చూచినట్లయితే ఈ యొక్క రాత్రి సమయంలోనే నీ జీవితంలో దేవుడి యొక్క సమాధానమని, దేవుడి యొక్క విడుదలని, ఆయన యొక్క నడిపింపును, ఆయన కృపని నీ జీవితంలో నువ్వు రుచి చూడగలవు. ఉపకారము చేయాలని వచ్చాడు, కానీ ఏం చేశారట?
చూడండి, ఒక్కవైపు గడ్డం గీస్తారట, వస్త్రాలు చింపేశారట, అవమానపరిచారట. వారి జీవితంలో ఇంకెన్నడూ ఇటువంటి ఒక అవమానం వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఏడ్చుకొని దుఃఖముతో, ప్రయాసముతో, కన్నీరుతో తిరిగి దావీదు దగ్గరకు వచ్చి అన్నారయ్యా, నువ్వు ఉపకారము చేయడానికి పంపించావు, దాని బదులుగా వారు మమ్మల్ని ఏం చేశారంటే నిందించారు, అవమానించారు. దావీదు అంటున్నాడు, మీ దుఃఖము నా దుఃఖమై ఉన్నది, మీ యొక్క అవమానము నాకు అవమానమై ఉన్నది. గనుక మీరు బాగుపడిన వరకు, మీరు ధైర్యము పొందిన వరకు మీరు ఎరుకోకి వెళ్ళి మీరు అక్కడ ఉండండి. నేను వెళ్ళి వాళ్ళపైన ఒక యుద్ధాన్ని ప్రకటించి నేను సమస్తముని నాశనము చేస్తాను, వాళ్ళపైన నేను యుద్ధము చేస్తానని, వాళ్ళని సమస్తముని నాశనము చేస్తానని దావీదు ఏం చేశాడంటే ఒక తీర్మానము తీసుకున్నాడు. సంగమా, దేవుడి యొక్క సువార్తమానం అందింపబడుతుంది, దేవుడి యొక్క వాక్యం అందింపబడుతుంది. అనేకమైన రీతిగా దేవుడి యొక్క వాక్యము చేత నువ్వు ఉపదేశింపబడుతున్నావు, నువ్వు నడిపింపబడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో దర్శిస్తున్నాడు, నిన్ను హెచ్చరించుచున్నాడు, లోబడమని చెప్తున్నాడు, నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడని, ఉపకారము చేస్తాడని ఆయన వాగ్దానం ఇచ్చిన వాడై ఉన్నాడు. కానీ అయినప్పటికీ మాకు ఇవే అవసరం లేదులే, మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తామని అటువంటి ఒక ఆలోచన కలిగిన వారుగా మీరు తీర్చబడినట్లయితే ప్రమాదంలో ఉన్నారని ఒక సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నా యేసు ప్రభు వారు ఆయన త్వరగా రాబోచున్నాడు, ఆయన త్వరగా రాబోచున్నాడు. ఎందుకే దావీదు తన మొదటి కీర్తనలోనే ఏం రాశాడు? కీర్తనలు, మొదటి కీర్తనలు, మొదటి అధ్యాయము, మొదటి వచనముని మనం చదివినట్లయితే మనందరికీ బాగా తెలిసిన మాటలే ఉన్నది. చదువుదాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండక. చూడండి, ప్రారంభములోనే అన్నాడు, వీరి యొక్క మార్గములో నడవద్దు, వీరు కూర్చున్న స్థలములో కూర్చోద్దు, జాగ్రత్త పడు. మీ మధ్యనే ఉన్నారు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయుచున్నవారు, నువ్వు ఆత్మీయముగా ఎదగకుండా, నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో నమ్మకముగా జీవించకుండా నీ మధ్యనే అనేకులు నీ విశ్వాసముని పాడు చేయుచున్న వారు అనేకులు ఉన్నారు. క్రీస్తుని తప్ప మరొక విషయములను ఈ లోక మనుష్యులు చూపించినట్లయితే అక్కడ నుండి నువ్వు బయటికి రా, అక్కడ నువ్వు కూర్చోవద్దు, అటువంటి మాటలను వినొద్దు, అటువంటి ఒక స్థలములో నువ్వు నిలబడద్దు, అటువంటి మార్గములో నువ్వు నడవద్దు. జాగ్రత్త పడాలి సంగమా. అంత్య దినములో మనం జీవించుచున్నాం. సాతానుడంట గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదామా అని. సింహము ఎవరిని మృంగదు, అది గట్టిగా కరుస్తుంది. కానీ ఈ సింహముకి పళ్ళు లేవు. ఈ యొక్క సింహము మృంగే సింహము అంటే వాడి ఎవరిని నాశనము చేయాలని, వాడిలోకి లాగేసుకోవాలని, వాడి యొక్క విధానములోకి తీసుకొని వచ్చేయాలని వాడు ఏం చేస్తున్నాడు? గర్జిస్తూనే ఉన్నాడు. గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదామా అని వాడు తిరుగుతూనే ఉన్నాడట, తిరుగుతున్నాడు. సంగమా, జాగ్రత్త. దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎదుగుచుండగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఉపకారముని చెయ్యాలని దేవుడు ఆశించుచున్నాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు? సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసించుచున్నావు? యేసయ్యా, నువ్వు మాట్లాడే ఈరోజు, నిన్న అక్కడ హింసించలేదు కదా. ఎవరిని హింసించాను? నిన్ను వెంబడించిన వారిని హింసించాను కదా. నిన్నెక్కడ హింసించాను?
చూడండి, సౌలా సౌలా నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అడగలే. సౌలా సౌలా నా ప్రజలను ఎందుకు హింసిస్తున్నావు అని అడగలే. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? చూడండి, సౌలు తన యొక్క క్రీస్తు యొక్క బిడలను హింసించుచుండగా గాయం ఎవరికి తగిలింది? యేసుకి తగిలింది. ఈ దినము దేవుడి కష్టంలో ఎదుగుచున్న నిన్ను హింసించిన వారు అనేకులు ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టిన వారు అనేకులు ఉండొచ్చు, నీ యొక్క విశ్వాసమును బట్టి నిన్ను దూషించిన వారు అనేకులు ఉండొచ్చు, నీ కొరకు విరోధముగా క్రియలు చేయించిన వారు అనేకులు ఉండొచ్చు. కానీ నువ్వు ఆయన బిడవైతే, క్రీస్తు యొక్క బిడవైతే నువ్వు భయపడవసరం లేదు. నీ గాయములన్నీ క్రీస్తు యొద్దకు చేరింది. ఆయన యొద్దకు చేరినట్లయితే నిశ్చయముగా ఆయన ప్రవర్తిస్తాడు. నిశ్చయముగా ఆయన ప్రవర్తిస్తాడు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు? ఈ దినము దేవుడు నిన్ను నన్ను ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. నీకు గాయము కలిగినట్లయితే ఆయనకి గాయము కలుగుతుంది. నీకు నొప్పి కలిగినట్లయితే ఆయనకు నొప్పి కలుగుతుంది. ఆయన బిడ్డలకు నొప్పి కలిగినప్పుడు ఆయన మౌనంగా కూర్చున్నవాడు కాదు. నువ్వు దుఃఖముతో, వేదనతో, ప్రయాసముతో నువ్వు ఏడుచుచుండగా, నీ హృదయ భారముతో నువ్వు కన్నీరు విడిచుచుండగా, నా సర్వశక్తి గల దేవుడు ఆయన నవ్వుకొని కూర్చోట్లేదు. నీ కొరకు కార్యములు జరిగించడానికి, నీకు ఉపకారము చేయడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను బలపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన త్వరపరుస్తున్నాడని, లేకపోతే ఆయన కార్యములు జరిగించుచున్నాడని, ఆయన కార్యములను నెరవేర్చుచున్నాడని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. ఉపకారము చేయాలని ఆయన ఆశించుచున్నాడు. ఈ దినం ఆయన ఉపకారము నువ్వు అంగీకరిస్తావా? తృణీకరిస్తావా? దావీదు యొక్క సేవకుల్ని సిగ్గుపరిచినట్లు దేవుడి యొక్క సువార్తమానమని నువ్వు సిగ్గుపరుస్తున్నావా? దాన్ని వదిలివేస్తున్నావా? దాని యొక్క ప్రాముఖ్యత తెలియక నువ్వు విడిచిపెడుతున్నావా? ఇదేనా పశ్చాత్తాపపడు. దేవుడి కష్టంలో అడుగు, ప్రభువా నువ్వు ఎల్లప్పుడూ నాకు సమీపముగా ఉన్నావు. నాకు ఉపకారము చేయడం, నా కుటుంబానికి ఉపకారము చేయడానికి, నా జీవితంలో ఉపకారము చేయడానికి, నా బిడ్డల జీవితంలో ఉపకారము చేయడానికి నువ్వు ఎల్లప్పుడూ సమీపముగా ఉన్నావు. దాన్ని నేను అంగీకరించడానికి, వినడానికి, స్వీకరించడానికి, పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీకు సమీపముగా తీర్చబడడానికి నాకు కృప చూపించని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే నువ్వు దీవింపబడతావు, నువ్వు తప్పింపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. మనందరూ తల వంచుకుందాం. మన జీవితాలను దేవుడికి సన్నిధిలో మనం సమర్పించుకుందాం. ఈ దినము ఆయన నీ జీవితంలో ఉపకారము చేయాలని ఆయన ఆశించుచున్నాడు. ఈ దినము ఆయన నీ యొక్క జీవితంలో కార్యములు జరిగించాలని ఆశించుచున్నాడు. నిన్ను ఓదార్చాలని, నిన్ను బలపరచాలని ఆయన ఆశించుచున్నాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే నీ కొరకు ఆయన మరణించాడు. అర్హత లేనప్పుడే నీ దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన సందేశాన్ని తీసుకొని వచ్చాడు, ఆయన సువార్తని తీసుకొని వచ్చాడు, ఆయన ఓదార్పు మాటలు తీసుకొని వచ్చాడు, రక్షించే మాటలు తీసుకొని వచ్చాడు, బలపరిచే మాటలు తీసుకొని వచ్చాడు. కానీ అనేక మార్లు దాన్ని తృణీకరించావు. లోబడక, పశ్చాత్తాపపడక, స్వీకరించక అనేక మార్లు తృణీకరించే ఒక ఆత్మ నీలో ఉంది. ఇదేను పశ్చాత్తాపపడు. దేవుడి కష్టంలో చెప్పు, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నానయ్యా. నువ్వు ఉపకారము చేసినవాడు, మేలు చేయడానికి నువ్వు ఆశించినవాడు, సమస్తమని మేలు కొరకే సమకూర్చావు అని నీ మాటలను ప్రభు మేము మరొకసారి జ్ఞాపము చేసుకుంటున్నామని దేవుడి కష్టంలో మన జీవితాలు మనం సమర్పించుకుందాం.
మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, దయగల తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో ఇంతవరకు నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నీ నామమును గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణము, భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో నీ ఆత్మ కార్యములను నువ్వు జరిగించండి అయా తండ్రి. ఈ యొక్క కూడికలో పాలు పొందుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాలను దీవించండి యేసయ్యా. యేసు నామములో ప్రార్థన చేయుచుండగా నీ యొక్క బలమైన కార్యములు అయా, నీ ఆత్మ కార్యములను ప్రతి జీవితంలో ప్రారంభింపబడుటకు నీ కృప చూపించండి. అపవాది యొక్క క్రియలను, వాడు ఉద్దేశములను, వాడు ఆలోచనలను యేసు నామములో విడిచి పమమని ఆజ్ఞాపించుచున్నాం. ప్రతి వారిని విడిపించండి ప్రభా, ప్రతి వారిని రక్షించండి, కుటుంబాలుగా రక్షించండి, కుటుంబాలుగా పైకి లేవనెత్తండి. నిన్ను ప్రేమించే బిడలుగా, నీ కార్యములను రుచి చూచే బిడలుగా అయా, నీ ఉపకారం ఏదో, నీ సందేశం ఏదో అయా, నీ యొక్క ఓదార్పు ఏదో వాళ్ళ జీవితంలో వాళ్ళు గురితెరిగి లోబడి నీకు సమీపముగా ప్రతి వారు తీర్చబడుటకు నీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ నువ్వు బలపరచండి, శక్తిపరచమని కోరుతున్నా. రోగముతో, ప్రయాసముతో, దుఃఖముతో ఉన్నవారు ప్రతి వారిని ముట్టండి అయ్యా. ప్రతి రోగములపై నీ గాయపడిన హస్తాన్ని చాచండి, ప్రతి వారిని ముట్టండి. ఈ సమయంలోనే సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. యేసు నామములో జయమని, విజయమని బిడలకు నువ్వు అనుగ్రహించామని కోరుతున్నా. నీకు స్తోత్రములయ్యా. ప్రతి బిడలకు ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు దీవించండి. బిడ్డలు వాళ్ళ చదువులో, వాళ్ళ కాలేజెస్లో, వాళ్ళ స్కూల్స్లో వాళ్ళకి తోడై ఉండండి అయ్యా. మా కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డల పైన అయ్యా, ఈ యొక్క రాత్రి సమయంలో నీ పరలోకమైన సన్నిధి, నీ పరలోకమైన దీవెనలు అయ్యా, నీ యొక్క బలమైన హస్తాన్ని నువ్వు చాచి ప్రతి కుటుంబాలను, ప్రతి జీవితాలను దీవించి ఆశీర్వదించి పైకి లేవనెత్తి ప్రభా, ప్రతి జీవితాల్లో నీ మేలులు చేసి మా ద్వారా అన్ని విధమైన మహిమ, ఘనత, ప్రభావములు నువ్వు మాత్రమే చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ కూడిన వారిపైన, కుటుంబం పైన, వాళ్ళ ప్రతి అవసరముల పైన, రోగులుగా, వ్యాధులు, దుఃఖములో, ప్రయాసములు ఉంటున్న ప్రతి బిడల పైన, జ్ఞాపము చేసుకొని ప్రార్థన చేయుచున్న ప్రతి బిడల పైన, మన దేశం పైన, రాష్ట్రం పైన, ఇశ్రాయేలు పైన దేవుడి యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్.